హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్ ఇక్కడైతే మనం మార్కెట్ కానీ చూసుకుంటే మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ 10% ఫాల్ అయితే ఉంటుందని మార్కెట్లో. సో మనం 1 వీక్ ముందే మాట్లాడుకున్నాం. సో ప్రెజెంట్ చూస్తే ఏంటంటే మార్కెట్ అయితే కరెక్షన్లోకి అయితే వచ్చింది. ఎందుకంటే సో మనం డిసెంబర్లో చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ వచ్చి మనకి క్రిస్మస్ వీక్ అయితే ఉంది గైస్. సో క్రిస్మస్ ఫెస్టివల్ అయితే ఇక్కడ చాలా మంది అయితే లైక్ ఫారిన్ కంట్రీస్ అయితే వాళ్ళు చేసుకుంటా ఉంటారు కదా. సో ఈ టైంలో ఏంటంటే వాళ్ళు ఇక్కడ హాలిడేస్ అయితే ఎంజాయ్ చేస్తూ ఏంటంటే మార్కెట్లో నుంచి అయితే ప్రాఫిట్స్ నుంచి అయితే ఎగ్జిట్ అయితే అవుతూ ఉంటారు. సో ప్రెజెంట్ అయితే మార్కెట్లో ఇదే జరుగుతుంది. సో నేను జనవరి 20 వరకు అయితే వెయిట్ చేయమంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే ప్రెజెంట్ మనం చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే సో ఇక్కడ మనకు చాలా కాయిన్స్ అయితే ఏంటంటే మనకు డౌన్ వాల్యూలోకి అయితే రావడం అయితే జరిగినాయి. సో ఇక్కడ నేను మీకు చెప్తూనే ఉన్నా కదా. సో మనం 1 వీక్ అయితే ఎవ్రీడే అయితే ఒక కాయిన్ గురించి అయితే మాట్లాడుకుంటా వస్తున్నాం కదా. సో ఆ కాయిన్స్ ఆ వాల్యూలో వచ్చినప్పుడు అయితే బై చేసుకోమంటున్నా. ఎందుకంటే అక్కడ మనకు సప్లై అనేది అయితే అందుతుంది అనేది. సో మీరు ఆ ప్రైస్ టార్గెట్స్ని అయితే కరెక్ట్గా వింటూ ఉంటే మాత్రం ఇక్కడ మీరు చూడొచ్చు. సో నేను గాలా చెప్పాను కదా మీకు, ఇక్కడ చూసుకుంటే మీకు నేను ఈ ప్రైస్లో ఉన్నప్పుడే చెప్తున్నా. సో గాలాని మనం బై చేయాలనుకుంటే లైక్ మనం 7 days తీసుకుందాం. సో ఇక్కడ మనం ఇక్కడ ఉన్నప్పుడే చెప్తున్నాం. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఏంటంటే ఇది డౌన్ అయితే అవడం అయితే జరిగింది. సో బయింగ్ జోన్ ఇక్కడ ఉంది. సో 0.030 దగ్గర లైక్ ఇలా ఉన్నింది. సో ఇక్కడ 32 వరకు అయితే వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఒక బయింగ్ జోన్ అయితే ఏర్పడింది. సో ఎందుకంటే చాలా మంది అయితే ఇక్కడే వచ్చి ఏంటంటే వాల్యూమ్స్ అయితే క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. సో మన మంత్లీ గ్రాఫ్ చూసుకున్నా సరే, సో చూసుకుంటే చూడండి ఇక్కడ గాలాకైతే ఇక్కడే ఏంటంటే సప్లై అనేది చాలా వరకు అయితే వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి చూడండి. సో ఇక్కడ గ్రాఫ్ చూసుకుంటే ఇక్కడ మనకి 2x నుంచి 3x ప్రాఫిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అలాగే మళ్ళీ డౌన్కి అయితే రావడం అయితే జరిగింది. సో ఇదైతే మళ్ళీ మంచి బయింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే క్రిప్టోలో ఎంటర్ అవ్వడమే కాదు, ప్రాఫిట్ని ఎగ్జిట్ అవ్వడం కూడా నేర్చుకోవాలి. సో నేను ఇది మీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. సో ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే మళ్ళీ ఒక గాలాలో అయితే మనకు ఒక జోన్ అయితే కనిపిస్తుంది గైస్. సో బయింగ్ జోన్ అయితే సో ఇక్కడైతే వాల్యూమ్స్ అయితే మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి గైస్. సో మీరు కూడా వన్స్ అయితే అనాలిసిస్ అయితే చేసుకోండి. సో నేను ఆల్రెడీ గాలా గురించి అయితే వీడియో అయితే చేశాను. సో వెళ్ళైతే వన్స్ అయితే చెక్ చేయండి. సో ప్రెజెంట్ చూసుకుంటే ఏంటంటే మార్కెట్లో మనకి బోగ్ గురించి అయితే చాలా వరకు అయితే మాట్లాడుకుంటున్నారు. సో BONK బోగ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. సో మోగ్ కూడా ఏంటంటే ఇక్కడ మనకు ఒక బయింగ్ జోన్ అయితే ఇక్కడ రాబోతుంది. సో దగ్గరలో సో ఇక్కడ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మీమ్ టోకెన్ అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది రీసెంట్గా అయితే కొన్ని ఎక్స్చేంజెస్లో అయితే లిస్ట్ అయింది, కానీ ఇక్కడ వాల్యూమ్స్ అయితే క్రియేట్ అవ్వట్లేదు. సో వాల్యూమ్స్ ఎందుకు క్రియేట్ అవ్వట్లేదు అంటే ఇంకా ఏంటంటే వేల్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి అయితే ఇక్కడ బయింగ్ జోన్ కనిపించట్లేదు. సో రీసెంట్గా చూసుకుంటే ఏంటంటే బోక్ అయితే మనకి రాబిన్ హుడ్ ఎక్స్చేంజ్లో అయితే లిస్ట్ అయితే అవడం అయితే జరిగింది. సో రాబిన్ హుడ్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయితే కాయిన్స్ చాలా వరకు అయితే ఎక్కువగా పంప్ అవుతూ ఉంటాయి కదా ఇక్కడ. సో మోక్ అయితే ఎందుకు పంప్ అవ్వలేదంటే సో ఇక్కడ ఇంకా ఏంటంటే బయింగ్ జోన్ రాలేదు. సో ఇప్పుడు లిస్ట్ అయితే అయింది కాబట్టి సో వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మార్కెట్ అయితే కరెక్షన్లోకి వస్తుంది కాబట్టి, సో డౌన్ లెవెల్స్లోకి వస్తుంది కాబట్టి సో ప్రెజెంట్ ఇది మోక్ కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఒక బయింగ్ జోన్ అయితే క్రియేట్ అయితే చేస్తుంది. సో మనం 1 year గ్రాఫ్ అయితే పెట్టుకుందాం. ఎందుకంటే మీమ్స్ టోకన్స్లో స్లోగా అయితే ఇక్కడ మనకి లైక్ గ్రోత్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో అదే డౌన్ అయింది అనుకోండి, సో చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. సో ప్రెజెంట్ మనకి బుల్ రన్ ఉంది కాబట్టి సో ప్రెజెంట్ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకు మార్చ్లో అయితే ఇక్కడ మనకి ఏప్రిల్లో అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే వాల్యూమ్స్ అయితే క్రియేట్ అయితే అవడం అయితే జరిగింది. సో 0.00018 దగ్గర అయితే సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఈ 0.00018 ఆర్ 120 దగ్గర అయితే బై చేసుకునే జోన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా డౌన్ఫాల్ అయితే ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ మనం ఒక 2x రిటర్న్స్ అయితే ఏంటంటే మనం ఈ కాయిన్ నుంచి అయితే తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే చాలా మీమ్ కాయిన్స్ అయితే వస్తున్నాయి. సో చాలా పాపులర్ అయితే అవుతున్నాయి. మీకు కూడా తెలిసి ఇక్కడ చూసుకుంటే చూడండి. సో మీరు కూడా మార్కెట్లో అయితే చూస్తుంటారు. సో చాలా కొత్త కొత్త మీమ్ కాయిన్స్ వస్తున్నాయి. సో ఆ మీమ్ కాయిన్స్ కూడా ఏంటంటే బాగా పాపులర్ అవుతున్నాయి. సో అక్కడ కూడా వాల్యూమ్ అయితే వెళ్తూ ఉంది. సో చూసుకుంటే అయితే రీసెంట్ టైమ్స్లో అయితే సో ఇక్కడ చూసుకుంటే చూడండి పెప్పే కానీ, సో అలాగే చూసుకుంటే ఇక్కడ ప్యాంగ్విన్ అనేది కొత్తగా వచ్చింది. సో ఇది బైనాన్స్లో కూడా లిస్ట్ అయితే అవడం అయితే జరిగింది. అలాగే ఫ్రీగా ఇలాంటివి చాలా టోకన్స్ అయితే ఏంటంటే వస్తున్నాయి, పాపులారిటీని అయితే అందుకుంటున్నాయి. సో ప్రెజెంట్ ఏదైనా కొత్తది వచ్చింది అనుకోండి, దాంట్లో ఇన్వెస్టర్స్ అయితే చాలా వరకు అయితే మనీని అయితే పెడుతూ ఉంటారు. సో పంప్ అయిన తర్వాత మళ్ళీ డంప్ అయితే అవుతూ ఉంటాయి. సో ఇవి ఏదైతే మనకి ఈ సిబాయిను, డోజ్, పెప్పే, ఈ బాక్, ఈ కాయిన్స్ అయితే ఉన్నాయి కదా, వీటిలో ఏంటంటే ఇవి ఎవర్ గ్రీన్
సో ఇవేంటంటే మనకు 4-5 ఇయర్స్‌కి అయితే మార్కెట్‌లో అయితే సర్టైన్ అవుతూ మనం డోజ్‌కాయిన్ చూసుకుంటే ఒక 15-20 ఇయర్స్ వరకు అయితే మార్కెట్‌లో సర్టైన్ అవుతూ వచ్చింది కాబట్టి ఇవైతే స్టాండర్డ్ కాయిన్స్ అయితే ఉన్నాయి. సో వీటి నుంచి ఏందంటే మార్కెట్ ఒక మంచి మీమ్ సీజన్‌లోకి వచ్చిందనుకోండి. సో మెయిన్ ఫోకస్ అయితే వేవ్స్ వీటి మీదే పెడతారు. సో ప్రెజెంట్ అయితే ఇవి బయింగ్ జోన్‌లోకి అయితే వస్తున్నాయి. సో షిబా ఇను చూసుకున్నా చూడండి చాలా డౌన్‌కి అయితే రావడం అయితే జరిగింది. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే షిబా ఇనులో కూడా ఇక్కడ ఏందంటే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అలాగే చూసుకుంటే పెప్పే ఇవన్నీ ఏందంటే బయింగ్ జోన్‌కి వస్తది. సో మీమ్ కాయిన్స్‌లో ఏదో మీరు లక్షల్లో పెట్టేయకండి. పెడితే మ్యాక్స్ వచ్చి మీరేందంటే ఒక 5000 లోపలే ఏందంటే మీమ్ కాయిన్స్‌లో అయితే ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని దానికన్నా ఎక్కువైతే ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో మంచిగా పంప్ అవుతుంటాయి. సో నేను ఏదైనా సరే బయింగ్ జోన్‌లో వచ్చినప్పుడైతే వీడియో అయితే చేస్తూ ఉంటాను. సో మీ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ గాని మీరు క్లిక్ చేసుకుంటే ఏందంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ సో మీకు ఏ టైంలో ఇక్కడ కాయిన్ అనేది పంప్ అవుతుందో సో నేను ఎందుకంటే పూర్తిగా క్రిప్టో మీద అయితే ఉన్నాను కాబట్టి సో మీకు కూడా ఏంటంటే ఆ ప్రాఫిట్ అనేది షేర్ చేస్తున్నాను ఇక్కడ. సో ఏదైనా నేను చెప్పానంటే మీరు కూడా వన్స్ అయితే రీసెర్చ్ చేయండి. సో ఇప్పుడు నుంచి రీసెర్చ్ చేస్తున్నా అంటే మీరు కూడా ఒక 3-4 ఇయర్స్కి అయితే ఒక ప్రో అయితే అవుతారు. సో మీరు కూడా మార్కెట్ని అయితే అనలైజ్ చేసే ఛాన్స్ అయితే ఇక్కడ వస్తూ ఉంటుంది. సో ఇది గైస్ ప్రెజెంట్ అయితే దీనికైతే బయింగ్ జోన్ అయితే మనం చూసుకుంటే ఏంటంటే దగ్గరలో ఉంది. సో ఇది ఇంకా డౌన్ అయితే అవ్వబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ హ్యూజ్ ప్రాఫిట్ అయితే ఇచ్చింది. ప్రెజెంట్ ఉన్న ఒక మినీ బుల్ రన్‌లో అయితే. సో ప్రెజెంట్ మళ్ళీ కరెక్షన్‌కి అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడేందంటే ఇక్కడ సెల్ చేసేస్తారు కదా! సో హెవీ ఇన్వెస్టర్స్ అంతా. సో దాని తర్వాత ఏందంటే మళ్ళీ డౌన్‌కి అయితే వస్తుంది. సో వాళ్ళేందంటే కొన్ని క్రోర్స్‌లో కొంటారు. సో వాళ్ళకి రీసెర్చ్ చేస్తుంటారు. సో వాళ్ళు చాలా రోజుల నుంచి లైక్ వాళ్ళకి మొత్తం తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దీంట్లో పూర్తిగా కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇన్‌కమ్ తీసేదే ఇలాంటి మార్కెటింగ్ అంటే ట్రేడింగ్స్ ద్వారా తీస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి తెలుసు ఎక్కడ బయింగ్ జోన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడైతే మనకి ఇప్పుడు కరెక్ట్‌గా ఒక బయింగ్ జోన్ అయితే ఇక్కడ క్రియేట్ అయింది. సో 0.00019 దగ్గర సో లేకపోతే 1 అదే 0.20 దగ్గర అయితే ఉంది. అంతే నేను మీకు ఈ జీరోస్ తీసేసి చెప్తున్నాను. సో ఇక్కడికొచ్చిందనుకోండి. సో మళ్ళీ అయితే ఈ కాయిన్ అయితే మీరు బై చేశారనుకోండి. సో మళ్ళీ 2x ప్రాఫిట్‌లో అయితే మీరు సేల్ చేసుకోవచ్చు గైస్. సో ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ.